వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. తమిళంలో రూపొందిన బ్యాడ్ గర్ల్ సినిమా విడుదలకు ముందే చర్చకు దారితీసింది. వర్ష భరత్ దర్శకత్వంలో వెట్రిమారన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లో విడుదలై ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రమ్య అలియాస్ అంజలి శివరామన్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్కూల్ విద్యార్థిని. తండ్రి వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ దూరంగా ఉంటాడు. తల్లి సుందరి అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆచార సంప్రదాయాలను కట్టుబడిన కుటుంబంలో పెరిగిన రమ్యకు ఆ బంధాలను భరించలేనిగా అనిపిస్తాయి. అయితే ఈ సమయంలోనే స్కూల్లో కొత్తగా వచ్చిన నలన్ పట్ల రమ్య ఇష్టపడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. కానీ నలన్ కుటుంబం సింగపూర్కు పంపించడంతో వారి ప్లాన్ విఫలమవుతుంది. ఆ తర్వాత రమ్యను రెసిడెన్షియల్ కాలేజీకి పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్. అక్కడ అర్జున్ అనే యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. కానీ అర్జున్ నిజంగా తనను ప్రేమించడం లేదని తెలిసి ఆమె జీవితంలో కొత్త మలుపు వస్తుంది. ఆ సంఘటన రమ్య జీవితాన్ని ఎలా మార్చింది అనేది మిగతా యొక్క స్టోరీ. మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా ప్రధానంగా తల్లి కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ వివాదాలను చూపిస్తుంది. టీనేజ్ వయసులో పిల్లలు తమ ఆలోచనలతో తల్లిదండ్రులకు విరుద్ధంగా ప్రవర్తించే దశను ఈ స్టోరీలో చూపించారు. రమ్య పాత్రలోని అల్లకల్లోలాన్ని, ఆలోచనల గందరగోళాన్ని దర్శకురాలు వర్ష భరత్ వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే స్టోరీలో పెద్దగా కొత్తదనం కనిపించదు. స్క్రీన్ ప్లే సజావుగా సాగిన భావోద్వేగం లోపించడం వల్ల మనసును పూర్తిగా తాకలేకపోతుంది. ముగింపు కూడా అంచనాలకు తగ్గట్టుగా ఏం లేదు. అంజలి శివరామన్ రమ్య పాత్రలో బాగానే నటించింది. ఇతర పాత్రలకు పరిమిత ప్రాధాన్యత ఉంది. ఏది ఏమైనా ఈ మూవీని ఓసారి చూడాలనుకుంటే చూసేయచ్చు. జస్ట్ యావరేజ్ మూవీ.